మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇక్కడ గమనించండి ఒక్క విషయం, లోకంలో ఉండే సందేహానికి సమాధానం. ఏమండి శివప్రసాదం తీసుకోవచ్చా? శివుడి గుడిలోకి వెళ్ళి ఏం పట్టుకురాకూడదు కదా. శివపూజ చేసి ఆ ప్రసాదాన్ని స్వయంగా అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు అక్కడికక్కడే ఆ ప్రసాదం తిన్నాడు వెంటనే. శివప్రసాదం అంత గొప్పది, అనవసరపు సందేహాలు పెట్టుకోకండి. శ్రీకృష్ణుడు తిన్నాడు ఆ ప్రసాదం, ఏమని అడిగి పుచ్చుకుని. దాని ప్రభావం తర్వాత చూద్దురు కానీ ఇంకా త్వరలో విడుదల. అర్జునుడికి ఏమిటో కృష్ణుడికి ఏమిటో. శివాలయం విషయంలో ఒక్క నిర్మాల్యం ఒక్కటే. ఆ పాదుకలు ఇస్తారు, పత్రి, ఆ మారేడాకులో తులసాకులో ఏదైనా సరే. ఆ పాదుకలు పుష్పాలు ఏమిచ్చినా అవి మాత్రం నందీశ్వరుడి మీద పెట్టాలి. అది కూడా పట్టుకెళ్ళడం దోషమని కాదు, నందీశ్వరుడికి భగవంతుడు ఇచ్చిన వరం. ఆయన నీకు పూజ చేసినటువంటి నిర్మాల్యం నా శిరస్సు మీద పెట్టేలా చేసి నా జన్మను పవిత్రం చేయమన్నాడు. అందుకని ఆయనకు అవకాశం ఇచ్చాడు. శివుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానానికి గౌరవంగా ఆయన తండ్రి మాట కొడుకు గౌరవించినట్టుగా భగవంతుని మాటను భక్తులు గౌరవించాలి. కాబట్టి మనం అక్కడ పెట్టేసి రావాలి. ప్రసాదానికి కొబ్బరి ముక్క బెల్లం ముక్క ఏమి ఇచ్చినా శుభ్రంగా తెచ్చుకోవచ్చు, ఇంటి దగ్గర కూర్చుని హాయిగా తినచ్చు, అక్కడే తిన్నా ఇబ్బంది లేదు. ఒక్క నిర్మాల్యానికి మాత్రం అది కూడా దోషమని కాదు, ఆయన అడిగాడు. అలాగే గజ చర్మం భక్తులు ధరించమంటే గజ చర్మం ధరించాడు. భక్తుల కోరికలు తీర్చుకోవడం భగవంతుడు కొన్ని నిబంధనలు పెడతారు. శ్రీ తిరుపతి కొండ మీద ముందు గోవిందరాజస్వామి వరాహస్వామి వారిని దర్శించాలంటారు, వరదరాజస్వామి వారిని దర్శించాలని, గోవిందరాజస్వామిని దర్శించాలంటారు. ఎందుకు? ఆ కొండ అసలు ఆయనదిట. ఆయన దగ్గర ఈయన ఏదో అప్పు తీసుకున్నాడు కొంచెం స్థలం, అందుకని ఆ మర్యాదగా ఆయన దర్శించాలంటారు. మరి అంతే, ఆ నిబంధన మనం పాటించడమే, మన సొమ్మేం పోయింది. అంచేత ఒక్కొక్క క్షేత్రానికి ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని బట్టి దాని కథను బట్టి కొన్ని ఉంటాయి, ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే ఆయన యొక్క పూజ మొత్తం స్వీకరించాడు. ఆయన ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఒక్కసారి మంచిది, శివపూజ చేసుకున్నావు కదా, హాయిగా నిశ్చింతగా పడుకో. దీనికి ఈ దుఃఖపడుతూ పడుకోకు, నిద్ర పట్టదు. తెల్లారు లేచి నువ్వు భయంకరమైన యుద్ధం చేయాలి, గుర్తుపట్టుకో. కళ్ళు ఎర్రబడి ఉంటే నిద్ర లేకుండా ఉంటే చెయ్యలేవు. వచ్చే మంత్రాలు, రావలసిన మంత్రాలు కూడా గుర్తు రాకుండా పోతాయి. దివ్యాస్త్రాలు వాడలేవు. దివ్యాస్త్రాలు వాడకుండా రేపటి యుద్ధం సాధ్యం కాదు అని చెప్పి నిశ్చింతగా పడుకో. కొడుకుపోయిన దుఃఖము వద్దు, సైంధవుడి మీద కక్ష వద్దు. ఇది నిద్రపోయేటప్పుడు మనం నేర్చుకోవాలి. ఎటువంటి బాధలు భయాలు ఆనందాలు కూడా లేకుండా హర్ష అమర్ష భయోద్వేగైర్ముక్త యస్ సచ మే ప్రియ అని 18వ అధ్యాయంలో చెప్పినట్టుగా హర్షం ఆనందం కానీ, అమర్షం కోపం కానీ, భయం కానీ, ఉద్వేగం అనవసరపు ఆందోళన కానీ ఏమీ లేకుండా నిశ్చింతగా పడుకోవాలన్నీ భగవంతుడికి అర్పించేసి. ఆత్మాత్మం గరిజామతి అంతే, ఓ దెబ్బలో అయిపోయింది. అయ్యా నీ లీలలో నీ నాటకంలో భాగంగా నువ్వు వెయ్యమన్న పాత్ర ఏదో ఈవేళ వేసేసాను, అయిపోయింది. ఇక నేను పడుకున్నాను. తెల్లారు లేచాక మళ్ళీ నువ్వు లేపితే నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, గొడవ లేదంతే, అయిపోయింది. అక్కడికి హళ్ళికి హళ్ళి సున్నకు సున్నా అని నిశ్చింతగా పడుకుంటే పొద్దున లేచాక మన పనులన్నీ మనం చేయగలం, లేకపోతే చేయాలి. ఇక్కడ మరొక విశేషం మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఈ సైనికుల శిబిరంలో కూడా చాలా కలకలంగా ఉంది. ధర్మరాజు శిబిరం, భీముడు, నకులుడు, సహదేవుడు, ఇతర సైనికులు, ధృష్టద్యుమ్నుడు మొదలైన వాళ్ళు. సామాన్య సైనికులు కూడా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపు ఏమవుతుందో, దుర్యోధనుడు ఏమైనా తక్కువవాడా అనగానే అందులో కొందరు సైనికులు, ఒరే నేను విన్నాను రా, రాత్రి యుద్ధానికి సిద్ధమైపోయారట, ఈ మాట తెలిసిందట వాళ్ళకి, సైంధవుడు ముందు రేపు 2 లక్షల మంది సైనికుల్ని పెడుతున్నారట అని ఎవడో చెప్పాడు, బాంబు లాంటి వార్త. దాంతో అందరికీ కంగారు పుట్టింది. ఎలాగా రేపు అర్జునుడు గెలవకపోతే ఏమిటి పరిస్థితి అని. పాండవ శిబిరంలో ఉండే సైనికులు అందరూ నుండి వారి ఇష్టదేవాలని ఆ రాత్రి ఆ శిబిరాల్లోనే అర్చించి ఆ పూజా ఫలాన్ని అర్జునుడికి ధారపోశారు. మూల భారతంలో ఉన్నమాట ఇది. ఈ పని ఈవేళ మనం రోజూ చేసి సియాచిన్ కొండల సరిహద్దుల్లో ఉండి భారతదేశాన్ని కాపాడుతున్న సైనికులకి, వారి కుటుంబాలకి మన పూజా ఫలాలు సమర్పించాలి. ఎంతసేపు అమెరికాలో ఉన్న మావాడు బాగుండాలి, మా మనవరాలకి ఎంసెట్ సీటు రావాలని కోరుకోవడం కాదు, అది వాళ్ళ పని. ఆ కొండల్లో ఉండి మంచు కొండల్లో నలిగిపోతున్న వాళ్ళే మన సంతానం. ఇక్కడ మట్టిలో నలిగిపోతున్న రైతు కుటుంబాలే మన సంతానం. వారి పట్ల ఉండాలి మన నిష్ఠ అంతా. అందుకని ఖచ్చితంగా అలా చేసి అలా కోరుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శిబిరానికి వెళ్ళాడు. అప్పటికింకా దారుకుడు మెలకుగా ఉన్నాడు.
దారుకుడితో ఇప్పుడు తన అంతరంగాన్ని ఆవిష్కరణ చేస్తున్నాడు. దారుక, ఏదో సుభద్రను ఓదార్చాను, అర్జునుడిని సరే ప్రోత్సహించాను, కానీ నాకు ఆందోళనగానే ఉందయ్యా. నరుడనవచ్చునే నృపగణంబు వినంగా జిజింపవచ్చునే గురుకురు సైన్యము. తరణి గృంకకమున్న నరుడనవచ్చునే నృపగణంబు వినంగా జయింపవచ్చునే గురుకురు సైన్యమున్. తరణి గృంకకమున్న తలంప చాలా దుస్తరమిది, తలంప చాలా దుస్తరమిది. ఆతడి ప్రతిన తీర్పకయుండగా, ఆతడి ప్రతిన తప్పకయుండగా తీర్చునట్లుగా బొర్రయకయున్న దుర్దశల పొందనే ఆరణి నిందగుందనే. దుర్దశల పొందనే ఆరణి నిందగుందనే. నరుడనవచ్చునే నృపగణంబు వినంగా. రహస్యంగానైనా ఈ ప్రతిజ్ఞ చేశాడు కాదయ్యా, తెలియకుండా చంపేసేవాళ్ళం. వ్యూహం అంటే అది. అందరూ వింటుండగా అన్నాడయ్యా, రాజులందరూ వింటూ ఉండగా. జయింపవచ్చునే గురుకురు సైన్యము. రవి తరణి కృంకకమున్న. సూర్యుడు అస్తమించకుండా ఆ సైన్యాన్ని జయించడం చాలా కష్టం. సమయం పెట్టాడు, సమయానికి దాటిపోతే ఏం చేస్తాడో పెట్టాడు. ఇన్ని షరతులు పెట్టుకుని ప్రతిజ్ఞలు చేస్తారా? జీవుడిది నాలికయ్యా, మనది ప్రణాళికయ్యా. మనమేమో తోడుపడక తప్పదు, మనకేమో భక్తుడయ్యే మన మీద భారం బారేశాడు. పైగా బావా నువ్వుండగా నాకేం భయం అంటాడు. ఎక్కడిది? అడ్డమైన ప్రతిజ్ఞలు చేసేసి నా మీద తోసేస్తే నేనేం చేయాలి ఇప్పుడు? వాళ్ళు 2 లక్షల సైన్యాన్ని అడ్డం పెడతారు. అలాగని నేను ఆయుధం పట్టుకుని చక్రం వేస్తే కుదరదు, ఆయుధం పట్టుకోనని చెప్పాను. మరి ఈయన మాట బాగానే ఉంది, నా మాట ఏం కావాలి? ఇంత అవస్థ చూడండి భగవంతుడికి. మనం జీవులమై ఉండి సంక్లిష్టంగా మనం జీవితంలో తెచ్చుకునే సమస్యలన్నీ మనం కొరివితో తలగొక్కున్నట్టుగా మనం తెచ్చేసుకుని చివరికి మీదకొచ్చాక దేవుడి మీద బారేస్తామే, దేవుడే నీకు నువ్వా దిక్కని ఇంత బాధపడతాడు ఆయన కూడా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసేస్తారా? మీ జీవితాన్ని శాలుగూడు కంటే అన్యాయంగా, పిచ్చిగూడు కంటే అన్యాయంగా చేసేసుకుంటారా? ఇప్పుడు మమ్మల్ని పట్టుకొచ్చి ఈ పిచ్చిగూడులో దారాలన్నీ తీసి దీన్నేమో మల్లెపూల దండగా తయారు చేయాలా? నువ్వు భక్తుడమైనటువంటి దానికి. ఇలాగ మనం దేవుణ్ణి అవస్థ పెట్టకూడదండి. మన జీవితాన్ని వీలైనంత వరకు భగవంతుడు కాళ్ళు చేతులు బుద్ధి అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని చక్కగా ఏదో వెనక జుట్టుని ఇలా దగ్గరికి తీసి 3 పాయలుగా చీల్చి చక్కగా ఓదాంటో ఓటు వేసి మధ్యలో నూనె రాసి ఇలా అని అలా అని మొత్తం మీద 3 పాయలు చక్కగా అందంగా గంగా యమునా సరస్వతిలాగా ముడివేసి జడగా అల్లేవారు. చివరి మళ్ళీ 3 జడగంటలు పెట్టేవారు. సత్వరజస్తమో గుణాలకి ప్రతీకలే. అలా సృష్టిని భగవంతుడు సత్వరజస్తమో గుణాలతో అందంగా అల్లినట్టుగా మన జీవితాన్ని కూడా మనమే జాగ్రత్తగా అల్లుకొని ఆ చివరి భగవంతుడికి అర్పించినట్టుగా 3 జడగంటలు పెడితే ఆయన అందంగా స్వీకరిస్తాడు. ఏమైనా తేడా పాడాలు అప్పటికే ఉంటాయి కాబట్టి సవరిస్తాడు తప్ప చింపురు జుట్టు చేసేసి మొత్తం దేవుడి గుళ్ళో కూర్చొని నువ్వు జడేయమంటే ఎలాగా? జీవితాన్ని మనం తీర్చిదిద్దగలిగినది తీర్చిదిద్దుకోవాలి, లేకపోతే యాతన పడతాం. ఇప్పుడు అర్జునుడి వల్ల కుష్ఠుడికి యాతన వచ్చింది. ఆయన ఇంకా ఏమనుకుంటున్నాడో, ఈ యాతన నుంచి ఆ భగవంతుడు యాతాయాత స్వరూపులైన జీవులని కాపాడేటువంటి భగవంతుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడో మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.